గుడ్ మార్నింగ్ టు చిల్డ్రన్. ఈరోజు మనము 10వ తరగతి గణితంలోని 1వ అధ్యాయంలో కాసాగు గసాబాల గురించి నేర్చుకుందాం. నిన్నటి క్లాసులో మనము వాస్తవ సంఖ్యల్లో యూక్లిడ్ భాగాహార శేష విధిని అనుసరించి లెక్కలు చేయడం చూశాము. ఈరోజు యూక్లిడ్ భాగాహార శేష విధిని అనుసరించి గసాబా ఎలా కనుక్కుంటాము, అదేవిధంగా ప్రధాన కారణాంకాల పద్ధతిని ఉపయోగించి గసాబా కసాగులను ఎలా కనుక్కుంటాము ఇప్పుడు నేర్చుకుందాం. అందరూ రెడీ కదా? ఓకే, రైట్. ముందుగా గసాబా అంటే ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. గసాబా గరిష్ట సామాన్య భాజకం. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలకు గల ఉమ్మడి కారణాంకాలలో గరిష్ట కారణాంకంను గసాబాగా తీసుకుంటారు. లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలకు గల ఉమ్మడి ప్రధాన కారణాంకాల లబ్ధాన్ని గసాబాగా తీసుకుంటారు. ఒక లెక్కను గమనిద్దాం. 35, 28ల గసాబా కనుక్కుందాం. ఇది మనం కిందటి క్లాసుల్లో నేర్చుకున్నాం. దాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం, గసాబా ఎలా కనుక్కోవడము. ముందుగా 28తో 35ను భాగాహారం చేద్దాం. ఇలా భాగాహారం చేసినప్పుడు భాగఫలం 1 వచ్చింది, 7 శేషం వచ్చింది. ఇప్పుడు వచ్చినటువంటి 7 శేషంను భాజకంగా తీసుకొని మళ్ళీ ఇంతకుముందు భాజకంగా ఉన్న 28ని తిరిగి భాగిద్దాం. 7 4 28. ఈసారి శేషం 0 వచ్చింది. ఇలా శేషం 0 వచ్చేంత వరకు కూడా లెక్కను రిపీట్ చేసుకుంటూ వెళ్తాము. అంటే మొదటి లెక్కలో భాజకంగా ఉపయోగించింది, తర్వాతి లెక్కలో విభాజ్యంగాను, మొదటి లెక్కలో శేషంగా వచ్చింది, తర్వాతి లెక్కలో భాజకంగాను ఇలా ఉపయోగించుకుంటూ శేషం 0 వచ్చేంత వరకు భాగాహారం చేస్తాము. ఎప్పుడైతే శేషం 0 వచ్చిందో అందుకు కారణమైనటువంటి భాజకమును గసాబాగా మనం లెక్కలోకి తీసుకుంటాం. ఈ లెక్కలో 35ని 28చే భాగించినప్పుడు 7 శేషం వచ్చింది. తిరిగి 7చే 28ని భాగించినప్పుడు శేషం 0 వచ్చింది. అంటే ఇక్కడ 7 గసాబాగా తీసుకుంటాము. 35, 28ల గసాబా 7. ఇదే గసాబా కనుక్కోవడాన్ని యూక్లిడ్ భాగాహార శేష విధిని ఉపయోగించి చూద్దాం. యూక్లిడ్ భాగాహార శేష విధి గుర్తుంది కదా? ఏబీలు ఏవేని 2 సంఖ్యలైనప్పుడు BQ + R రూపంలో రాసే విధంగా Q, Rలు వ్యవస్థితం అవుతాయి. ఇది యూక్లిడ్ భాగాహార శేష విధి. దీన్ని అనుసరించి 24, 36ల గసాబాను కనుగొందాం. A = 36, B = 24. A = 36, B = 24 తీసుకొని A = BQ + R రూపంలో రాయగా 36 = 24 × 1 + 12. ఇక్కడ 12 శేషం. తిరిగి మళ్ళీ భాజకం 24ను ఏగా తీసుకొని A = BQ + R రూపంలో రాసినప్పుడు ఇక్కడ భాజకం 24 ఏ అవుతుంది, అదేవిధంగా శేషం 12 B అవుతుంది. ఇలా రాసినప్పుడు 24 = 12 × 2 + 0. ఈ స్టెప్లో శేషం 0 వచ్చింది. ఇలా ప్రతిసారి Bను Aగా మరియు Rను Bగా మార్చుకుంటూ శేషం 0 వచ్చే వరకు చేయాలి. అప్పుడు R = 0 వద్ద ఉన్న B విలువను గసాబాగా తీసుకుంటాము. దేర్ఫోర్ ఈ లెక్కలో 24, 36ల గసాబా 12.
మరో లెక్కను గమనిద్దాం. 1651 2032ల గసాబాను యూక్లిడ్ భాగాహార శేష విధిని ఉపయోగించి కనుగొనుట. A = 2032, B = 1651గా తీసుకొని A = BQ + R రూపంలో రాయగా 2032 = 1651 × 1 + 381. ఇక్కడ శేషం 381. తిరిగి మళ్ళీ 1651 = 381 × 4 + 127గా రాస్తాము. అంటే 1651ని ఏగా తీసుకోవడం జరుగుతుంది, 381ని బిగా తీసుకోవడం జరుగుతుంది. ఈ స్టెప్లో 127 శేషం వచ్చింది. తిరిగి మళ్ళీ 381 = 127 × 3 + 0. ఇక్కడ A = 381 మరియు B = కిందటి స్టెప్లో శేషంగా వచ్చిన 127 తీసుకుంటాము. ఇలా రాసినప్పుడు 381 = 127 × 3 + 0. ఇక్కడ R = 0 వద్ద ఉన్న B విలువ 127ను గాసాబాగా తీసుకుంటాము. Therefore 1651, 2032ల గసాబా 127. ఇప్పుడు ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యల గురించి తెలుసుకుందాం. 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకములు అయి మిగతా ఏ కారణాంకములు లేకుంటే అట్టి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ఉదాహరణ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 ఇలా మొదలైనవి ప్రధాన సంఖ్యలు. ఈ ప్రధాన సంఖ్యలు వేరే ఏ ఇతర సంఖ్యల చేత కూడా భాగించబడవు. ప్రధాన సంఖ్యలకు 1 మరియు అదే సంఖ్య మాత్రమే, అంటే 2 కారణాంకాలు ఉంటాయి. ఇక ప్రధాన సంఖ్యలు కానట్టి సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. అంటే ఇతర సంఖ్యల చేత భాగించబడేటువంటి సంఖ్యలు. అంటే సంయుక్త సంఖ్యలకు కనీసం 3 కారణాంకాలు ఉంటాయి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. 1కి 2 కారణాంకాలు ఉండవు మరియు 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండవు. కాబట్టి 1 ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కూడా కాదు. ఇప్పుడు సంయుక్త సంఖ్యలను ప్రధాన కారణాంకాలుగా విభజించడం చూద్దాం. 24ను ప్రధాన కారణాంకాలుగా విభజించుము. 24 ముందుగా 12 రెండులుగా విభజించవచ్చు. 12 కూడా సంయుక్త సంఖ్య కాబట్టి మళ్ళీ దీన్ని 6 రెండులుగా విభజించవచ్చు. 6 కూడా సంయుక్త సంఖ్య కాబట్టి తిరిగి 3 రెండుగా విభజించవచ్చు. ఇలా ప్రధాన సంఖ్యలు వచ్చేంత వరకు కూడా ప్రతి సంయుక్త సంఖ్యను విభజించుకుంటూ పోవచ్చును. ఇప్పుడు 24 = 2 × 2 × 2 × 3 వస్తుంది. దీన్ని ఘాత రూపంలో రాసినప్పుడు 2లో 3 ఉన్నాయి కాబట్టి 2^3 ఇంటూ 3 1 ఉంది కాబట్టి 3^1. అంటే 24 = 2^3 × 3^1 అని రాయవచ్చు. ఇప్పుడు మీరు ప్రయత్నించండి పిల్లలు. 30ను ప్రధాన కారణాంకాలుగా విభజించము. ఓకే, ప్రయత్నించండి పిల్లలు. రైట్, చేశారు కదా. ఇప్పుడు మీరు చేసినటువంటి లెక్కను ఇక్కడ నేను సూచిస్తున్నటువంటి లెక్కతో సరిపోల్చుకోండి. 30ను 15 రెండులుగా విభజిస్తాం. అలాగే 15ను మళ్ళీ 5 మూడులుగా విభజిస్తాము. దీన్ని 30 = 2 × 3 × 5గా రాసుకోవడం జరుగుతుంది. మీరు ఎలా రాశారు? రైట్, 30 = 2 × 3 = 5, 2 × 3 × 5 అని కొంతమంది,
30 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 3 ఇంటూ 2 అని కొంతమంది, 30 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 ఇంటూ 5 అని కొంతమంది రాయడం జరిగింది. ఇందులో ఏ విధంగా రాసినప్పటికీ అన్నీ కూడా సరి అయినవే. అంటే ప్రధాన కారణాంకాలుగా విభజించినప్పుడు వచ్చేటువంటి ప్రధాన కారణాంకాల వరుస క్రమము ఏ విధంగానైనా ఉండవచ్చు. అందువల్ల దాని యొక్క విలువ మారదు. ఏదైనా సంయుక్త సంఖ్యను 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రధాన అంకాల లబ్ధంగా రాయవచ్చు. ప్రధాన అంకాల వరుస క్రమంలో మార్పు ఉండవచ్చును. ప్రధాన కారణాంకాలుగా విభజించి దశాబాను కనుగొనుట. 24, 36ల దశాబాను కనుగొనండి. 24ను మరియు 36ను ప్రధాన కారణాంకాలుగా విభజిద్దాం. ఓకే, 24 ముందు 8 మూడులుగా, తర్వాత 8ని 4 రెండులుగాను, తర్వాత 4ని 2 రెండులుగాను విభజిస్తాము. అలాగే 36ను 12 మూడులుగా మరియు 12ను 4 మూడులుగా, తిరిగి 4ను 2 రెండులుగా విభజిస్తాము. అంటే 24 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 ఇంటూ 2, 36 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2. 24, 36ల గసాబా 24, 36ల గసాబా 3 ఇంటూ 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 12 వస్తుంది. 24, 36లో కామన్గా ఉన్నటువంటి 3, 2, 2, 3, 2, 2 ఈ ఉమ్మడిగా ఉన్నటువంటి కారణాంకాలను రాసుకోవడం జరుగుతుంది. వాటి యొక్క లబ్ధాన్ని గసాబాగా తీసుకుంటాము. మరొక లెక్కను గమనిద్దాం. 28, 132ల గసాబాను కనుగొనండి. 28ని 4 7లుగాను, 132ను 12 11లుగాను విభజించవచ్చు. తిరిగి 4ను 2 2గాను, 12ను 4 3గాను విభజించవచ్చు. 4ను తిరిగి 2 రెండులుగా విభజించవచ్చు. ఇలా ప్రధాన కారణాంకాలుగా విభజించినప్పుడు 28 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 2 ఇంటూ 2 వస్తుంది. 132 ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 వస్తుంది. ఇప్పుడు 28 మరియు 11లలో 2 2 మరియు 2 రెండులు కామన్గా ఉన్నవి. 28లో 2 2, 132లో 2 2 కామన్గా ఉన్నవి. కావున 28, 132ల గసాబా 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. తర్వాత కనిష్ట సామాన్య గుణిజం కసాగు. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలకు గల ఉమ్మడి గుణిజాలలో కనిష్ట గుణిజంను కసాగుగా తీసుకుంటారు. ప్రధాన కారణాంకాల పద్ధతిలో కసాగు కనుగొనటం. 24, 36లకు ప్రధాన కారణాంకాల పద్ధతిలో కసాగు కనుగొనటం. ముందుగా 24 మరియు 36లను ప్రధాన కారణాంకాల పద్ధతిలో విడగొడదాం. ఇప్పుడు 24 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3గా మరియు 36 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 వస్తుంది. 24 మరియు 36ల కసాగు ఇక్కడ ఉమ్మడిగా ఉన్నటువంటి 2 2 3 2 2 3 వీటిని ఒక్కసారి రాసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇందులో ఉన్నటువంటి 2 రాసుకోవడం జరుగుతుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి 3ను కూడా ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. అంటే ఉమ్మడిగా ఉన్న కారణాంకాలను ఒకసారి తీసుకొని మిగిలిన అన్ని కారణాంకాలను కూడా ఇక్కడ రాసుకొని వాటి యొక్క లబ్ధాన్ని మొత్తానికి లబ్ధాన్ని కనుక్కుంటాం. ఇలా కనుక్కోవడం వల్ల కసాగు వస్తుంది. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 వీటి యొక్క లబ్ధం 72 అవుతుంది. ఇలా కసాగు కనుక్కుంటాం.
ఇక్కడ కసాగు గసాబాలను ఇంకా కొంచెం విపులంగా అర్థం చేసుకుందాం. 24, 36ల ప్రధాన కారణాంకాలుగా విభజించినప్పుడు మనం ఇంతకుముందు గమనించాం. 24 = 2 × 2 × 2 × 3గాను, 36 2 × 2 × 3 × 3గా మనం గమనించడం జరిగింది. వీటి యొక్క కసాగు గసాబాను వెంచిత్రాన్ని బట్టి అర్థం చేసుకుందాం. ఇక్కడ 24కు సంబంధించినటువంటి ఒక వృత్తాన్ని, అదేవిధంగా 36కు సంబంధించినటువంటి మరొక వృత్తాన్ని గీద్దాం. 24 మరియు 36ల యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధాలను ఇక్కడ వృత్తాలలో సూచిద్దాం. 24 యొక్క కారణాంకాలు 2 × 2 × 2 × 3 24 యొక్క వృత్తంలోను, అదేవిధంగా 2 × 2 × 3 × 3ను 36 యొక్క వృత్తంలోను సూచించడం జరిగింది. ఇప్పుడు కసాగును ఎలా చూద్దాము? మొత్తము కారణాంకాల యొక్క లబ్ధాన్ని కసాగుగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆరో మార్కులో మనం ఇందాక గమనించింది 2 × 2 × 2 × 3 × 3 మొత్తం యొక్క లబ్ధాన్ని కూడా మనం కసాగుగా తీసుకుంటాము. అంటే 72 వస్తుంది. మరి గసాగుని ఎలా కౌంట్ చేస్తాం? ఇక్కడ సూచించేటువంటి ఆరో మార్కును గమనించండి. ఉమ్మడిగా ఉన్నటువంటి భాగంలో ఉన్నటువంటి ప్రధాన కారణాంకాల లబ్ధాలను మాత్రమే గసాబాగా తీసుకుంటాము. అంటే 24, 36ల గసాబా. ఉమ్మడిగా ఉన్నటువంటి కారణాంకాలు ఏంటి? 2, 2, 3 ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి కారణం, వీటి యొక్క లబ్ధాన్ని గసాబాగా తీసుకుంటాము. ఇలా 2 × 2 × 3ల గసాబా 12 వస్తుంది. మరొక లెక్కను గమనిద్దాం. 120 మరియు 90లను ప్రధాన కారణాంకాలుగా విభజించగా 120 = 2 × 2 × 2 × 3 × 5, 90కి 2 × 3 × 3 × 5గా వస్తుంది. వీటిని వెంచిత్రాల ద్వారా మనం అవగాహన చేసుకున్నట్లయితే ఇది 120కి సంబంధించినటువంటి వృత్తం, మరొకటి 90కి సంబంధించినటువంటి వృత్తాలను ఒకదాని మీద ఒకటి పడే విధంగా గీద్దాం. ఇప్పుడు 120కి సంబంధించినటువంటి ప్రధాన కారణాంకాలను 120 యొక్క వృత్తంలో, 90కి సంబంధించినటువంటి ప్రధాన కారణాంకాలను 90 యొక్క వృత్తంలో సూచిద్దాం. దీనిలో ఉమ్మడిగా వచ్చినటువంటి ప్రధాన కారణాంకాలు ఈ మధ్య భాగంలో మనకు వేరే రంగులో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కసాగు ఆరో మార్కుతో మనకు కనిపించేటువంటి మొత్తం ప్రధాన కారణాంకాలను తీసుకోవడం జరుగుతుంది. 120, 90ల కసాగు 2 × 2 × 2 × 3 × 5 × 3 మొత్తాన్ని కూడా కసాగుగా తీసుకుంటాము. = 360 వస్తుంది. అదేవిధంగా గసాబా ఇక్కడ ఆరో మార్కులో కనబడేటువంటి ప్రదేశం మధ్య భాగంలో ఉన్నటువంటి కారణాంకాలు 2, 3, 5. కాబట్టి 24, 36ల గసాబా 2, 3, 5 2 × 3 × 5గా = 30గా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని లెక్కల్ని మీరు ప్రాక్టీస్ చేయండి. యూక్లిడ్ భాగాహార శేష విధిని అనుసరించి 900, 270ల గసాబాను కనుగొనండి. మరొక లెక్క 140, 156, 7429, 3825లను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. మరో లెక్క 72, 108ల గసాబా మరియు కసాగులను కనుగొనండి. థ్యాంక్ యూ.